రామగుండ ఎన్టీపీసీ సెకండ్ ఫేజ్ కు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలన్నారు బీజేపీ నేతలు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి కేంద్రం అండగా ఉంటుందని చెప్పారు. అన్ని వర్గాల అభివృద్ధే తమ పార్టీ లక్ష్యమని, అందుకోసం కృషి చేస్తామన్నారు కమలం లీడర్లు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాల సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. దీన్ దయాళ్ ప్రతిపాదించిన ఏకాత్మ మానవ దర్శనం, అంత్యోదయ సిద్ధాంతాలను స్పష్టంగా అర్థం చేసుకుని ఆచరణలో పెట్టాలన్నారు. హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు రామచంద్రరావు. సమాజంలోని చివరి వ్యక్తికి అభివృద్ధి ఫలాలు చేరేలా చేయడం బీజేపీ ప్రధాన లక్ష్యమని, అందుకనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సెకండ్ ఫేజ్లో భాగంగా ఎన్టీపీసీ రామగుండంలో ఏర్పాటు చేయనున్న థర్మల్ పవర్ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలన్నారు. థర్మల్ ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సమీకరించుకోవడంలో ఎన్టీపీసీకి తగిన స్వేచ్ఛ ఇవ్వాలన్నారు. అతి తక్కువ ఖర్చుతో అధునాతన అల్ట్రా సూపర్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానంతో థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయడంలో ఎన్టీపీసీ దేశంలోనే విశేషమైన అనుభవం ఉందని చెప్పారు. థర్మల్ పవర్ ప్రాజెక్టుతో నాణ్యమైన విద్యుత్తును తక్కువ ధరకే ఉత్పత్తి చేసి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ఎన్టీపీసీ సిద్ధంగా ఉందన్నారు కిషన్ రెడ్డి. ఈ విషయంలో వ్యక్తిగతంగా చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ప్రధాని మోడీ దార్శనిక నాయకత్వంలో కాకతీయ వైభవానికి మరో అరుదైన గుర్తింపు లభించిందన్నారు కిషన్ రెడ్డి. ములుగు జిల్లా పాలంపేటలోని శివాలయం గొల్లల గుళ్లను భారత పురావస్తు శాఖ జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలుగా ప్రకటించిందని ఎక్స్ లో పోస్టు చేశారు. ఈ రెండు కట్టడాలతో కలిపి తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం రక్షణలో ఉన్న స్మారక కట్టడాల సంఖ్య 10కి చేరిందన్నారు. ఇప్పటికే యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంతో పాటు ఇప్పుడు ఈ కట్టడాలకు లభించిన జాతీయ హోదా మన పురాతన సంపదను భావితరాలకు అందించేందుకు మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న గొప్ప చర్య అన్నారు కిషన్ రెడ్డి.